హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు ఈ వీడియోలో మనం ఓవరాల్గా మార్కెట్స్ మనం కానీ గమనిస్తే విపరీతమైన వోలటాలిటీ అనేది చూస్తున్నాము. ఇంకా వార్ అనేది అదేవిధంగా కొనసాగుతుంది. సో రోజులు గడుస్తున్నాయి, మార్కెట్స్ కిందకు నిఫ్టీ కిందకు వస్తుంది రావడం చూస్తున్నాం. దీంతోపాటు మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా భారీగా సెల్లింగ్ అనేది చూస్తున్నాము. సో అందరూ కూడా చాలా ప్యానిక్ లో ఉన్నారు. అంటే ఎప్పుడు మార్కెట్స్ రికవర్ అవుతాయి, సో ఇప్పుడు ఏం చేయాలి, సో ఒకవేళ ఎవరి దగ్గర క్యాష్ ఉంటే ఎటువంటి స్టాక్స్లో కొనుక్కోవాలి, లేదా వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ఏం చేయాలి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా మనం చూస్తున్నాము, ఇక సేమ్ అదే వార్ అనేది కొనసాగుతుంది. లాస్ట్ వీడియోకి ఇప్పటికి మనం మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు కూడా అదేవిధంగా సిచ్యువేషన్ ఉంది. ఏమాత్రం కూడా మనకి పాజిటివ్గా ఏమీ కనపట్టలేదు. సో అటు క్రూడ్ కానీ గమనిస్తే నైమెక్స్ విషయానికి వస్తే 98 దగ్గర ఉంది, $98 దగ్గర ఉంది. అది నైమెక్స్ క్రూడ్. బ్రెంట్ కానీ గమనిస్తే దగ్గర 107, 106 అనమాట. క్రూడ్లో రెండు ఉంటాయండి, నైమెక్స్ అండ్ బ్రెంట్ క్రూడ్ అంటాము. సో న్యూయార్క్ మర్కెంటైల్ ఎక్స్చేంజ్ క్రూడ్ అనమాట నైమెక్స్ అంటే. ఇక మనం వాడేది మాత్రం బ్రెంట్ క్రూడ్ అనమాట. సో ఏదేమైనప్పుడు కూడా క్రూడ్ ఆయిల్ అనేది బాగా పెరిగాయి. దీంతోపాటు మనకి చూసాము ఎల్పిజి షార్టేజ్ దాదాపు అన్ని రీసెంట్గా హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, చాలా వరకు వాళ్ళు మూసివేసిన పరిస్థితి చూస్తున్నాము. దీంతోపాటు కొన్ని ఇండస్ట్రీస్ కూడా బాగా ఈ ఎల్పిజి షార్టేజ్ కారణంగా దెబ్బతింటున్నాయి. సో ఈ విధంగా ఇటువంటి వార్తలు అనేది రావడం చూస్తున్నాము. దీనికి తోడు మళ్ళీ ఇదే విధంగా క్రూడ్ ఆయిల్ ఇంకా కొన్ని రోజులు కొనసాగితే ఏమవుతుందంటే, ఎకానమీ పరంగా చూస్తే ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. సో ఆల్రెడీ స్టార్ట్ అయింది, కొన్ని దేశాల్లో ఇన్ఫ్లేషన్ పెరగడం అనేది స్టార్ట్ అయింది. సో మనకు కూడా ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుంది. దీంతోపాటు స్టాగ్ఫ్లేషన్ అంటాం, అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతూ అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుందండి. అంటే నిరుద్యోగులు ఎక్కువైపోతారు అన్నమాట. సో అది కూడా మనకి యాడ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒకదానికి సంబంధం అనమాట. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా రివర్స్ కావాలి అంటే ఏంటి అంటే, ఎంత త్వరగా యుద్ధం అనేది ముగిసిపోతే, వార్ అనేది ఆగిపోతే మళ్ళీ అంతా కూడా మళ్ళీ బ్యాక్ టు అన్ని నార్మల్గా రావడానికి టైం పడుతుంది అనుకోండి. బట్ స్లోగా అన్ని ఎకానమీలో మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ అంటాము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇటువంటి టైంలో కూడా ఏంటంటే కొన్ని పాజిటివ్ అంశాలు కూడా మాట్లాడుకోవాలి మనము. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ అంశాలుగా మాట్లాడుకోవాలి అంటే పెద్దగా లేవు, కానీ 1-2. ఫర్ ఎగ్జాంపుల్ సిల్వర్ విపరీతంగా పెరిగింది. అదేవిధంగా బేస్ మెటల్స్ విపరీతంగా లాస్ట్ ఒక 1 yearలో, అంటే అల్యూమినియం కావచ్చు, జింక్ కావచ్చు, ఇటువంటివన్నీ బేస్ మెటల్స్ అంటారు. కాపర్ కావచ్చు, ఇవన్నీ కూడా వివిధ రకాల ఇండస్ట్రీస్లో వాడతారు. అవన్నీ కూడా బాగా పెరిగిపోయినాయి. అవి కూడా ఇన్ఫ్లేషన్ మీద ప్రభావం చూపిస్తాయి. అయితే లాస్ట్ ఒక 10 రోజుల్లో అవి కూడా పడుతున్నాయి. మీరు చూస్తే సిల్వర్ ఇప్పుడు 2,20,000 వచ్చేసింది మన ఇండియన్ బాస్కెట్లో అనమాట. అదేవిధంగా కాపర్ కానీ గమనిస్తే లాస్ట్ 10 daysలో దగ్గర 11%, 12% కరెక్ట్ అయిందనమాట. సో ఇది ఒకవైపు ఈ విధంగా చూస్తున్నాము. సో ఏదేమైనప్పుడు కూడా ఈ వార్ వల్ల ఏంటి అంటే దాదాపు ఎక్కడికక్కడ అన్ని స్తంభించిపోయినాయి. అటు ఈవెన్ ఫెర్టిలైజర్స్ కొరత కూడా ఏర్పడే అవకాశాలు ఇటువంటి మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఈ సమస్యలకి అన్నిటికీ పరిష్కారం ఒకటే ఏంటి అంటే త్వరగా వారు ముగిసిపోవాలి. సో అయితే అందరూ కూడా చాలా ప్యానిక్లో ఉన్నారు. అందరికీ నేను చెప్పేది ఏంటంటే, సో స్టాక్ మార్కెట్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్కి మళ్ళీ మనం బౌన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీకు గతంలో అంటే మనం ఒక హిస్టరీ కానీ గమనిస్తే ఎక్కువగా నిఫ్టీ నష్టపోయింది ఎప్పుడంటే 9/11 దాడుల తర్వాత ఎక్కువగా నష్టపోయిందన్నమాట. 2001లో దగ్గర 17% నిఫ్టీ నష్టపోయింది. దాని తర్వాత 1999లో కార్గిల్ వార్ 16% నష్టపోయింది. ఇక మిగతా మధ్యలో వచ్చిన ఇరాన్ వార్ని, తర్వాత రకరకాల వార్స్ ఈ మధ్యలో, అంటే లాస్ట్ 25 yearsలో వచ్చిన ఏవైతే వార్స్ ఉంటాయో అన్నిట్లోనూ కొంచెం ఒక 4-5%, కొన్ని సందర్భాల్లో 10% పడింది, అంతకుమించి ఎక్కువగా పడలేదు. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే వార్ అయిపోయిన మరుక్షణమే, అంటే కొన్ని రోజులకే 2 to 3 monthsలోనే భారీగా పెరిగిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. కాబట్టి ఎవరు కూడా ధైర్యపడవద్దు. మీరు మంచి స్టాక్లో ఉంటే లాస్లో ఉన్న హోల్డ్ చేయండి లాంగ్ టర్మ్కి. ఎందుకంటే మన ఇండియన్, అగైన్ మళ్ళీ చెప్తున్నాం, ఇండియా అనేది ఇప్పుడు ఈ వార్ తర్వాత ఇంకా మనం స్ట్రాంగ్గా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇన్ని రోజులు అందరూ చైనాని పక్కన పెట్టారు, ఇప్పుడు యుఎస్ఏని అందరూ పక్కన పెడతారు కూడా.
సో అది ఇండియాకి పాజిటివ్ అంశంగా మనం మలుచుకోవాలి. అంటే మనం దెబ్బతిన్నప్పుడల్లా కూడా మరింత బలపడాలి, ఆ విధంగా ముందుకెళ్ళాలి. సో కాబట్టి ఏంటంటే ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మంచి స్టాక్లో ఉండడం అనేది ఇంపార్టెంట్. సో ఓవరాల్గా నిఫ్టీ కానీ గమనిస్తే జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ 23,800 దాకా వెళ్ళింది, మళ్ళీ బ్యాక్ టు 23,000కి వచ్చింది. చూద్దామండి, ఇది ఎవరు కూడా చెప్పలేరు, ఎవరి చేతిలో ఉండదు, మన చేతుల్లో ఎవరి చేతిలో ఉండదు. త్వరగా మనకి ఈ వార్ అనేది ఆగిపోతే డెఫినెట్గా గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మన మార్కెట్స్ కూడా కొంచెం ఇక్కడ ఆగి కొంచెం ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అయితే ఏం చేయాలి, ఏ స్టాక్స్ కొనాలి? సో ఇటువంటి సందర్భాల్లో ఏంటి అంటే మనము కొనాల్సిన స్టాక్స్ ఫస్ట్ ఇమీడియట్గా పెరిగేంటి ఏంటంటే ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ పెరుగుతాయండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మార్కెట్స్ ఫస్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అంటాము. అంటే ఇమీడియట్గా ఏదైనా పాజిటివ్ న్యూస్ రాగానే నిఫ్టీ 300-400 పాయింట్స్ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఇండెక్స్ పెరుగుతాయి, తర్వాత మిడ్ క్యాప్ పెరుగుతాయి, తర్వాత స్మాల్ క్యాప్ పెరుగుతాయి, తర్వాత ఇట్లా ఈ విధంగా ఉంటుంది. అంటే ర్యాలీ సస్టైన్డ్ అయితే సో ఫస్ట్ ఇండెక్స్ పెరుగుతాయి. అఫ్ కోర్స్ ఇండెక్స్ పెరుగుతాయంటే లార్జ్ క్యాప్ స్టాక్స్ పెరుగుతాయి, అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఏది కొనుక్కోవాలి అనేది. సో ఉన్న వాటిలో ఏంటి, ఇప్పుడున్న పరిస్థితిలో ఎల్ఎన్టీ లాంటి స్టాకు ఆర్ ఎస్బీఐ. నేను పిఎస్యు స్టాక్స్కి మామూలుగా దూరంగా ఉండమంటాను. కాకపోతే ఇప్పుడు ఎస్బీఐ, పిఎస్యు బ్యాంక్స్ మరి ముఖ్యంగా పాజిటివ్గా ఉన్నాను. ఎందుకు అంటే రీజన్ పరంగా చెప్పాలి అంటే ఒకప్పటికి ఇప్పటికీ బ్యాలెన్స్ షీట్ కానీ చూసుకుంటే చాలా స్ట్రాంగ్ అయినాయి, అదొక పాజిటివ్ అంశము. ఇంకా ఆబ్వియస్గా ప్రైవేట్ బ్యాంక్స్తో కంపేర్ చేసుకుంటే వాల్యుయేషన్స్ అనేది వీటికి బాగా తక్కువలో దొరుకుతున్నాయి, అదొకటి పాజిటివ్ అంశము. అయితే గ్రోత్ ఉండదు, పిఎస్యు బ్యాంక్స్లో గ్రోత్ ఉండదు. కాకపోతే ఇంకోటి యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఏంటి అంటే నెక్స్ట్ మనకి అంటే మీరు ఎప్పుడు కూడా ఏంటంటే ఈ రోజుకి రేపటికి కాకుండా మీరు నెక్స్ట్ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఏం జరుగుతుంది మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రతి సందర్భంలో కూడా సరే ఈ వార్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఇట్లా అవన్నీ జరుగుతూ ఉంటాయండి. సో నెక్స్ట్ 4 years 5 yearsలో ఏం జరగబోతుంది? ఇన్ని రోజులు మనం చూసాము బాగా టైర్ 1 సిటీస్లో రోబస్ట్ గ్రోత్ అనేది చూసాము. అది స్లోగా టైర్ 2 సిటీసు, తర్వాత టైర్ 3 సిటీసు, ఈ విధంగా అంటే రూరల్ ఎకానమీ వైపు వెళ్తుంది. గ్రోత్ అనేది అక్కడ చాలా స్ట్రాంగ్గా నమోదు చేసుకుంటుంది. రీసెంట్ నెంబర్స్ మీరు చూడండి, రూరల్ ఎకానమీ గ్రోత్ అనేది బాగుంది. సో రూరల్ ఎకానమీ గ్రోత్ బాగున్నప్పుడు అక్కడ బాగా ప్రెజెన్స్ ఉంది ఏంటి అంటే పిఎస్యు బ్యాంక్స్. కాబట్టి ఏంటంటే పిఎస్యు బ్యాంక్స్ లైక్ ఎస్బీఐ కావచ్చు, ఇటువంటివి, తర్వాత పిఎన్బి కూడా ఒకటి ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఇటువంటివి మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కరెక్షన్స్లో అంటే ఎంతవరకు మార్కెట్ వెళ్తుంది, కిందకు వెళ్తుందని మేము చెప్పలేము. కాబట్టి ఈ కరెక్షన్స్లో మీరు ఒక బ్యాంకింగ్ వెళ్ళాలంటే పిఎస్సిలో ఎస్బీఐ ఒకటి, పిఎన్బి ఒకటి, ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇక ప్రైవేట్ బ్యాంక్స్ గతంలో మనం చెప్పాము, కరూర్ వైశ్య బ్యాంక్ ఎంత భారీగా పెరిగిందో మీకు తెలిసిందే. 100 బిలో ఉన్నప్పుడు చెప్పాము. ఈరోజు కానీ గమనిస్తే అది 300కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 260 లెవెల్స్కి వచ్చింది. కాబట్టి దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. బ్యాంక్స్లో ప్రైవేట్ బ్యాంక్స్లో కరూర్ వైశ్య బ్యాంక్ చాలా స్ట్రాంగ్గా గ్రోత్ అనేది కనపరుస్తున్న బ్యాంక్ అనమాట. అది కూడా మీరు మీ పోర్ట్ఫోలియోస్కి యాడ్ చేసుకోండి. ఇట్లా ఈ విధంగా మీరు అంటే మనకి రేపొద్దున ఇక్కడి నుంచి పడినా కూడా మీరు ధైర్యంగా ఉండొచ్చు. మళ్ళీ ఇవి ఫ్యూచర్లో పెరిగే పెరిగే స్టాక్స్ అనమాట. ఇక ఇవి కాకుండా ఈ వార్ వల్ల బాగా విపరీతమైన ఇబ్బంది పడిన సెక్టార్లలో హాస్పిటాలిటీ ఉంది, లైక్ హోటల్స్ ఉన్నాయి. సో హోటల్ స్టాక్స్ ఈరోజు ఐటీసీ కానీ గమనిస్తే రీసెంట్గా 264 నుంచి వితిన్ మంత్స్లో ఇప్పుడు 149కి వచ్చింది. కొంత ఈ రీసెంట్ కరెక్షన్ తర్వాత మళ్ళీ ఐటీసీ హోటల్స్ అంటే ఎక్స్పెన్సివే కానీ బట్ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుంటే హాస్పిటాలిటీ అనేది బాగుండే అవకాశాలు ఉంటాయి. ఇటువంటి టైంలో కొనాలండి. ఏవైతే సెక్టార్స్ ఎఫెక్ట్ అయ్యాయో అంటే ఈ వార్ వల్ల ఏవియేషన్ కావచ్చు, హాస్పిటాలిటీ కావచ్చు, టూర్ అండ్ ట్రావెల్స్ చెందిన కంపెనీస్ కావచ్చు, ఇవన్నీ కూడా రేపొద్దున మళ్ళీ ఇది ఆగిపోయిందంటే అంటే అఫ్కోర్స్ నెక్స్ట్ 1-2 క్వార్టర్లు బాగుండవు, నెక్స్ట్ 2 క్వార్టర్లు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కాకపోతే అగైన్ మళ్ళీ మీకు చెప్తున్నాం, నెక్స్ట్ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఏం జరుగుతుంది అది చూడండి. ఐటీసీ హోటల్స్ మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఐటీసీని కూడా పోర్ట్ఫోలియోస్లో యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఉంటే హోల్డ్ చేయండి. కొత్తగా కొనాలనుకున్న వాళ్ళు ఐటీసీని ఈ కరెక్షన్స్లో మనకి ఎంతవరకు కిందకు వెళ్తుందో చెప్పలేం. బట్ 140 అనేది మంచి ప్రైసే. 140-135 మధ్యలో దీన్ని పిక్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి రీసెంట్గా ఎవ్వరికి దొరకకుండా ముందుకు వెళ్ళి లాస్ట్ 6 monthsలో బాగా డౌన్ ట్రెండ్ ఉన్న ఇంకొక స్టాక్ ఏంటి అంటే టీబీఓ టెక్. ఇది కూడా కంప్లీట్గా
హాస్పిటాలిటీకి చెందిన కంపెనీ అన్నమాట. ఇది కూడా దీనికి రెవెన్యూస్ టీబీఓ టెక్నాలజీ బేస్డ్ కంపెనీ అన్నమాట. ఇది ఎక్కువగా రెవెన్యూస్ అంతా ఈ హోటల్స్ నుంచి 80% వస్తుంది. తర్వాత టికెటింగ్, ఎయిర్ టికెటింగ్ నుంచి దగ్గరగా 19% రెవెన్యూస్ వస్తాయి. ఇది కూడా ఏంటి అంటే మంచి టాప్ లైన్ గ్రోత్, చాలా స్ట్రాంగ్ రోబస్ట్ గ్రోత్ ఉంది. అఫ్ కోర్స్ మార్జిన్స్ తక్కువ ఉన్నాయి. రీసెంట్ కరెక్షన్ తర్వాత ఇది కూడా కొంచెం వాల్యుయేషన్స్ బాగా అందుబాటులోకి వచ్చింది. 1756 నుంచి స్టాకు 1000 లెవెల్స్కి వచ్చేసింది అనమాట. కాబట్టి దీన్ని కూడా మీరు యాడ్ చేసుకోండి. ఇంకా డౌన్ సైడ్ ఉంటాయండి, ఇవన్నీ కూడా పడుతున్నప్పుడు ఇంకా ఎంతవరకు కిందకి వెళ్తాయని మనం చెప్పలేం. ఇవన్నీ కూడా వీటిని మీరు ట్రాక్ చేస్తూ కరెక్షన్స్లో మనం కొనుక్కోవచ్చు, అది కూడా 3 to 4 ఇయర్స్కి. దీంతోపాటు హెచ్ఈజీ ఇది ఏంటంటే గ్రాఫైట్ రిలేటెడ్ కంపెనీ అనమాట. మీరు చూస్తుంటే రీసెంట్గా మార్కెట్ ఎంత పడుతున్నా కూడా దీంట్లో పెద్ద కరెక్షన్ అనేది లేదు. నేను అనుకోవడము ఇక్కడి నుంచి ఇది హెచ్ఈజీ మంచి అంటే ఒక లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్ అంటాం టెక్నికల్ పరంగా. అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఇదే లెవెల్లో ఆగింది. తర్వాత ఫండమెంటల్స్ పరంగా చూడాలి అంటే చాలా స్ట్రాంగ్ మనకి రెవెన్యూ గ్రోత్ మనం చూస్తున్నాము. ఫ్యూచర్లో నేను అనుకోవడము నెక్స్ట్ ఒక 2-3 క్వార్టర్లు దీనికి మంచి టాప్ లైన్ గ్రోత్ పెరగచ్చు. మనం అందరం అనుకుంటుంటాము ఈవీ అని. ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ బాగా ఇండియాలో మరింత సేల్స్ పెరిగితే ఆటోమేటిక్గా హెచ్ఈజీ గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్కి పాజిటివ్ అన్స్ అనమాట. హెచ్ఈజీ లాంటి స్టాక్స్కి హెచ్ఈజీ కావచ్చు, గ్రాఫైట్ కావచ్చు, వీటికి పాజిటివ్ అన్సల్ అనమాట. కాబట్టి హెచ్ఈజీని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. బ్యాంకింగ్లో ఎస్బీఐ, పిఎన్బి, పిఎస్సిలో, ప్రైవేట్ బ్యాంక్స్లో కరూర్ వైశ్య బ్యాంక్, అదేవిధంగా హోటల్ ఇండస్ట్రీకి చెందిన ఐటీసీ, తర్వాత ఇంకొకటి హాస్పిటాలిటీ టెక్నాలజీ బేస్డ్ కంపెనీ టీబీఓ టెక్ అంటాము. సో ఇది ట్రావెల్ బేస్డ్ టెక్నాలజీ కంపెనీ అనమాట. సో అదొకటి ఇప్పుడు వరకు మనం చెప్పిన స్టాకులో. తర్వాత హెచ్ఈజీ, దీంతోపాటు ఇక ఫార్మాలో నాట్కో ఫార్మా. మీరు చూశారు కొంచెం మార్కెట్ ఆగంగానే నాట్కో ఫార్మా ముందుకు దూసుకు వెళ్ళిపోతుందన్నమాట. సో ఇటువంటి పతనంలోనే మనం ఇటువంటి పటిష్టమైన స్టాక్స్ని పట్టుకుంటే మనకి వితిన్ నో టైంలో, అంటే తక్కువ టైంలో మంచి రిటర్న్స్ రావచ్చు. బట్ నేను అనుకోవడము ఇది పర్సనల్ వ్యూ అనమాట. ఈ వారంలో అంటే వచ్చే వారంలో మనకి వార్కి సంబంధించి పాజిటివ్ అంశాలు రావచ్చు. అంటే వార్ ఆగిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ నెక్స్ట్ 1-2 రోజుల్లో ఈ మార్కెట్లో ప్యానిక్ ఉన్నప్పుడు బై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. స్లోగా థింగ్స్ అనేది నార్మల్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ డెఫినెట్గా మన ఇండియా అనేది స్టిల్ మనకి స్ట్రాంగ్గా బౌన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మన ఇండియాకి ఇమీడియట్గా జరగాల్సింది అంటే క్రూడ్ ఆయిల్ పడిపోవాలి. క్రూడ్ ఆయిల్ ఎంత పడితే అంత ఇండియాకి మంచిది. అది నెక్స్ట్ ఒక 10-15 రోజుల్లో అది కానీ జరిగితే డెఫినెట్గా నేను అనుకోవడము మన మార్కెట్స్ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికీ దగ్గరగా 2 ఏళ్ళ నుంచి మనం ఇండెక్స్ పక్కన పెడితే మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా పడుతూనే ఉన్నాయి. సో లాస్ట్ లెగ్ ఆఫ్ మనకి సెల్లింగ్లో ఉన్నాం మనం. సో ఇంకా ఇంతకుమించి నెగిటివ్ ఏముంటుంది మీరు అర్థం చేసుకోండి. సో ఈ లాస్ట్ లెగ్ ఆఫ్ సెల్లింగ్ ఆగిపోతే డెఫినెట్గా ఈసారి ట్రెండ్ అంతా రివర్స్ అయ్యి అటు యుఎస్ లేకపోతే జపాన్ అవి అక్కడ మార్కెట్స్ ఆగి మన మార్కెట్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. డబ్బులుంటే ఇప్పుడు చెప్పిన కంపెనీస్లో కరెక్షన్స్లో కొనుక్కోండి. ఎక్కువగా ఏంటి అంటే ఈ హై బీటా స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువ సెల్లింగ్ అని చూస్తున్నాం. బట్ ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతానికి అందరూ కూడా స్టాక్స్ని హోల్డ్ చేయండి. కొత్తగా కొనాలనుకుంటే ఇది మంచి అవకాశము. ఇది ఈ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.